జిల్లాలో కలకలం రేపిన ఒక విషాద ఘటన వెలుగు చూస్తుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఒక యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నరసింహరావుపేట మండలం మూర్తాండాలో చోటు చేసుకుంది. యువతి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళితే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటూ స్థానిక ఎస్ఐ తమపై ఒత్తిడి తెచ్చారని బాధిత యువత తల్లి ఆరోపిస్తున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు వేడుకుంటున్నారు. ఆనంద్ అనే అబ్బాయి లవ్ చేసి ఇప్పుడు నేను చేసుకోను, నాకు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకుంటే చేసుకోను, ఒకటేసారి 12 లక్షలు ఇవ్వాలి, లక్షలు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకుంటే మా మేనత్త కూతురు ఉన్నది ఆమె కట్నం ఇస్తా అంటాను, అమ్మని పెళ్లి చేసుకుంటా అని పాపకు 3 రోజుల నుంచి టార్చర్ పెడతా అంటే పెద్ద మనిషి తరఫున మా కులం పెద్ద మనిషి తరఫున కూడా మేము మాట్లాడితే మాకు కులం పెద్ద మనుషులు కూడా అవును ఇవ్వాలి, కట్నం ఇవ్వకుండా ఎవరు చేసుకుంటారమ్మా అని కులం పెద్ద మనుషులు కూడా చెప్పారు. మాకు నా దగ్గర వెళ్ళవు, నేను ఇంతవరకే నా బిడ్డకు 4 తులాల బంగారం 6 నెలలు పెడతా అని అన్నా కూడా కులం పెద్ద మనుషులు కూడా ఈనలేక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ ఇట్లా మాట్లాడితే నేనేం చేయాలమ్మా, ఏసై సార్ అన్నాడు. ఏసై సార్ నేనేం చేయాలమ్మా, మీ కులంలో మాట్లాడుకోమని పంపించినాం కదా, మరి కులంలో మాట్లాడితే మాకు న్యాయం జరగలేదు సార్, మాకు మీరు పిలిచి అడగండి, అబ్బాయిని అడగండి అని అంటే ఊరికే పిలిచా అమ్మ, ఇది ఏమైనా పోలీస్ స్టేషన్ అనుకుంటారా, ఇది ఏమైనా గుడి అనుకుంటారా, ఇది అయ్యగారా, ఇది నేను పెళ్లి చేయడానికి వాళ్ళకి వాళ్ళని ఫస్ట్ బయటకు దొబ్బేయండి అని ఏసై సార్ అన్నాడు. నా పేరు బుక్కే సాయిలత, మాది మండలమేమో నర్సీపేట. గత సంవత్సరాలుగా నేను ఆనంద్ అనే అబ్బాయి ప్రేమించుకుని 2 సార్లు ప్రెగ్నెంట్ తీపించినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమో పంచాయతీ తరఫున మాట్లాడుకున్నారు కదా, దాని ప్రకారమే ఉండండి, మళ్ళీ మా కాడికి ఎందుకు వచ్చిల్లని అన్నారు. వాళ్ళు అన్నాకేమో వాళ్ళు న్యాయం చేయలేదు మాకు పంచాయతీ వాళ్ళు, మీరేమో ఇక్కడ పిలిచి పెళ్లి చేపియండి అని అంటే ఇక్కడ పెళ్లి చేపించడానికి ఏమైనా గుడినా ఇది, ఇక్కడ ఏమైనా అయ్యగారు ఉన్నారా అని ఆయన కూడా మాట్లాడి పోలీస్ స్టేషన్లో మాకేం న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్ పోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి బయటికి వెళ్ళిపోండి అని అన్నారు. 20 లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే బయట అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటా అని అన్నాడు ఆయన. తర్వాత ఏమో పోలీసు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చి మీరు బయటికి వెళ్ళండి, మీరు పంచాయతీలోనే మాట్లాడుకున్నారని వాళ్ళు కూడా బయటికి నెట్టేసి ఆయన మీరు కట్నం ఇవ్వకపోతే ఆయన ఎస్ఐ ఏమో మీరు కట్నం ఇస్తేనే కదా ఆయన చేసుకున్నది, కట్నం ఇవ్వకపోతే ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అని ఆయన కూడా పుణ్యానికి చేసుకుంటాడా, ఆయనకి ఇంతనో బంగారం ఇవ్వాలి, కట్నం ఇవ్వాలని ఎస్ఐ కూడా తిట్టిండు. ఎస్ఐ ఏమో మేము పోతేమో మాకు తిట్టిండు అట్లా, నాకు మా అమ్మకి పిలిపించి మాట్లాడంటే మేము ఎందుకు మాట్లాడతాం, మీరు మాట్లాడుకున్నారు కదా పంచాయతీలో మీరు మాట్లాడుకున్నారు, ఇదేమైనా గుడినా పెళ్లి చెప్పడానికి ఆయనే అన్నాడు. ఎస్ఐ కూడా మాకు పట్టించు